మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వమే టార్గెట్ గా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వ పెద్దల వ్యవహారం నచ్చకనే పార్టీకి దూరంగా ఉంటున్నారని కామెంట్స్ చేశారు. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేనైనా తనకే చెప్పకుంటే ఎలా అని ప్రశ్నించారు. మునుగోడు నుంచి ఒక వ్యక్తిని మెంబర్ గా నియమించారని, ఆ విషయం తనకు తెలియదన్నారు. హైదరాబాద్ లో కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఇక తామెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న అన్ని విషయాలను అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇక్కడ యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఒక మాజీ ఎంపీగా నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీగా ఇంత సీనియర్గా ఉన్న ఒకసారి నన్ను ఆ విషయంలో సంప్రదించలేదని బాధ అనిపించింది నాకు. ఇదంతా వాళ్ళ వ్యవహార విషయాలు నాకు నచ్చట్లేదు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, కనీసం వాళ్ళని అడగాలి కదా, కనీసం మెంబర్లనన్నా మునుగోడు నియోజకవర్గం నుంచి ఎవరికో ఇచ్చిండ్రు. నాకు ఆ సమాచారం కూడా లేదు. అంటే ఇది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఉన్న దగ్గర యాదాద్రి జిల్లాకు సంబంధించిన కనీసం వాళ్ళ ఆలోచన మేరకు ఏదన్నా అర్హులైన వ్యక్తుల్ని మెంబర్లుగా పెడితే బాగుండేది. కానీ ఇది వన్ సైడ్గా హైదరాబాద్లో కూర్చొని ఇట్లా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది తప్పు. ఇది నేను డెఫినెట్గా పిసిసి ప్రెసిడెంట్ గారికి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి దృష్టికి తీసుకెళ్తాం. గదే ఇదంతా వీళ్ళ వ్యవహారశైలి నచ్చకనే నేను పార్టీకి దూరంగా ఉంటున్నా. నేను ఎక్కడ పోవట్లేదు. నియోజకవర్గం ఇల్లు ఎందుకు పోవట్లేదు అంటే వీళ్ళు ఇట్లా బిహేవియర్ బాగాలేదు, పద్ధతి బాగాలేదు వీళ్ళది. రాహుల్ గారిని కలిసి చెప్పినా కానీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు. ఇట్లా చేస్తే మంచిది కాదు పార్టీకి.